భవాని, ఈ రోజున దసరా నవరాత్రి మహోత్సవాలు 11 రోజులు దివ్యంగా జరగాలి, సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలి, ఎక్కడా కూడా ఎవరు ఏ ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశానుసారంగా కానివ్వండి, లేకపోతే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఆయన తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శన ఏర్పాట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా మీరు గమనించింది ఏంటమ్మా? ఈ రోజున హిందువుల భక్తి మనోభావాలు కానీ, వాళ్ళ మనోభావాలకు కానీ, భక్తి సంప్రదాయాలకు కానీ పెద్దపీట వేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుందా ఏంటి? ఎలా ఉంది? పెద్దపేట అని చాలా చిన్న మాట చెప్పమాట. పెద్దపేట అనేది చాలా పెద్ద మాట అండి. చాలా పెద్దపేట వేస్తున్నాడు. పెద్దపేట వేసారా లేదా అనేది చిన్నపేట వేసింది గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం కాదండి. ఈ ప్రభుత్వం భక్తుల మనోభావాల్ని దెబ్బతీయకుండా చాలా బాగా, అంటే మేమే చెప్పక్కర్లేదు, చుట్టుపక్కల జనాలు కానీ వెళ్తున్న ప్రతి ఆడవాళ్ళ మొహంలో ఆనందం చూడండి. ఒక లక్ష్మీ కళ కనిపిస్తుంది. ఒక లక్ష్మీ కళ ఎవరు ఆడవాళ్ళ మొహంలో చూసినా ఒక లక్ష్మీ కళ సంతోషం. మేము చాలా బాగా దర్శనం చేసుకున్నాము, చాలా హ్యాపీగా వెళ్తున్నాం. అంతవరకు ఎందుకంటే భవానీలు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నామండి. గత ప్రభుత్వంలో ధ్వంసం చేయడం, ఏవి రథాలు కాల్చడం, విగ్రహాలు ధ్వంసం చేయడం, తగల పెట్టడం, అమ్మవారి సింహాలు దొంగతనం చేయడం ఒకటే కాదండి. క్రిత 5 సంవత్సరాల్లో ప్రాజెక్టులు పగలబడేశారండి. మేము లైన్ లో ఉండగా పెద్ద గొడవ అయింది. ఏంటంటే అన్యమత ప్రచారం మన ఇక్కడ వల్ల ప్రాజెక్టులు పగలగొట్టారు. కాదని వాళ్ళు ఒప్పుకోమనండి. మా మనోభావాలు అంతా ఇంత కాదు. అదొకటే కాదు, తిరుపతిలో పరకామణి సేవలో దొంగతనం ఎవడబ్బగాడి సొమ్మని తీసుకున్నారండి వాళ్ళు. అది మా సొమ్ము మేము ఉండిలో వేస్తే అది భగవంతుడి సొమ్ము అవుతుంది. వాళ్ళ సొమ్ము కూడా మా సొమ్ము కూడా కాదండి. మా సొమ్ము అనడానికి కూడా మేము సరిపోం. మేము ఉండిలో వేసిన తర్వాత అది భగవంతుడి సొమ్ము. అది ఈ దేనికైనా సరే గత ప్రభుత్వాన్ని పోల్చుకొని ఈ ప్రభుత్వం ఒక్కసారి అలంకరణలో ఎక్కడైనా సరే వాళ్ళ పార్టీ ఏదన్నా సరే సింపుల్ కనిపించిందా? ఈ గవర్నమెంట్ లో, గత గవర్నమెంట్ లో బిల్డింగ్ కి వ్యాన్ గుర్తులు అన్ని ప్రభుత్వాలు ఎవరైనా కానీ, మా నాయకులు ఎవరైనా కానివ్వండి, ఈ రోజున భక్తులకు పెద్దపీట వేస్తూ, అది కూడా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ, ఎక్కడ విఐపీ అనో వివిఐపీ అనో ఎక్కడ ఇబ్బందులు పడకుండా భోజన సదుపాయాలు కానీ, ప్రసాద సదుపాయాలు కానీ, లేదా దారి పొడుగున మంచినీళ్ళని, పాలని, మజ్జిగని ఈ ఏర్పాట్లు అయితే జరిగినాయి అమ్మా. ఎలా ఉంది అసలు? వాళ్ళకైనా సరే వీళ్ళకైనా సరే భగవంతుడు ఒక్కడే. మనం ఎవరికి విలువ ఇవ్వాలండి? ఎవరిని చూసి భక్తులు వస్తున్నారండి? గవర్నమెంట్ చూసి వస్తున్నారా, లేకపోతే దేవుడిని చూసి వస్తున్నారా, అమ్మవారిని చూసి వస్తున్నారా, అయ్యవారిని చూసి వస్తున్నారా? ఎవరిని చూసి వస్తున్నారు? ఎంతమంది భక్తులు గవర్నమెంట్ చూసి రారండి, భగవంతుడిని చూసి వస్తున్నారు. భగవంతుడిని చూసి వచ్చేటప్పుడు భక్తులకి ఎంత సదుపాయం చేయాలండి? ఆ 5 సంవత్సరాలు ఎక్కడుంది ఆ సదుపాయం? ఈవెన్ ఏదైనా కృష్ణ దగ్గర కూడా శుభ్రత ఉండేది కాదు గత గవర్నమెంట్ లో. ఈ గవర్నమెంట్ లో చూడండి ములగడానికి ఉండేది కాదు. ఏమనంటే కేర్లెస్. ఏంటంటే వాళ్ళ మానాన్ని వాళ్ళు వస్తారు, చూస్తారు, పోతారు. ఒకటి దేవాలయాలు సొమ్ముల మీద బతుకుతూ కూడా మాకు అన్యాయమే చేశారు గత గవర్నమెంట్ లో. హిందూ సాంప్రదాయం అంటే మట్టి కొట్టించారు. ఈ గవర్నమెంట్ లో మేము అడగక్కర్లేదండి, చూసి జనాలు చాలు, చూసి భక్తులు చాలు. ఒక్కొక్క ఆడవాళ్ళ ఇంటికి వెళ్తుండే లక్ష్మీ కళ కనిపిస్తుంది, ఆనందం కనిపిస్తుంది, హ్యాపీగా ఉన్నారు. డిస్ట్రక్షన్స్ లేవు. ప్రతి సామాన్య భక్తుడు దర్శనానికి అయ్యేటట్టు. సో దేవాలయ ఏర్పాట్లు కానివ్వండి, అమ్మవారి అలంకరణ కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? భవానీ మాలలో ఉన్నారు, దీక్ష తీసుకుని ఉన్నారు, అంటే చేసిన ఏర్పాట్ల గురించి మీ అభిప్రాయం ఏంటి? క్రిత గవర్నమెంట్ లో అండి దసరా అంటే దసరానా అనేసి అన్నట్టు ఉండేది. ఈసారి దసరా అంటే దసరానా అని పక్క రాష్ట్రాలు, పక్క దేశాలు కూడా మన విజయవాడని చూసి అంటారు అంగరంగ వైభవంగా డెవలప్ చేశారండి. ఏది విజయవాడ ఉత్సవే గానీ ఏదన్నా గానీ అన్ని విధాలా మా విజయవాడని ఒక హైప్ లో తీసుకెళ్ళిందండి ఈ గవర్నమెంట్. దానికైతే మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ ఎంతైనా ధన్యవాదాలు చెప్తాము. ఇలాంటి సింహాసనాలు దొంగతనం చేసి గుళ్ళు తగలబెట్టి అయ్యి చేసి ఈ చేయబట్టే దరిద్రాన్ని వదిలించుకోవాలని 11కి వెళ్ళింది. ఇంకా వాళ్ళు మారకపోతే 0కి వెళ్ళింది. సో భవానీ దీక్ష తీసుకున్నారు అంటే ఈ నవరాత్రుల్లో గుర్తుండిపోయే విధంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మా ఎంతో కొంత ఇబ్బందులు ఏదో ఉండేదా అని అంటారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? గంటలో అయిపోతుంది. అక్కడి నుంచి ఇక్కడ నుంచి పెట్టి మార్కెట్ దగ్గర నుంచి కొంచెం నడుచుకుంటూ వస్తున్నాం ఆటోలో. గంటలో 30 గంటలో దర్శనం అయిపోతుంది. సంతోషంగానే ఉంది.
ఏర్పాటు బాగా చేశారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో గుడి దగ్గర ఏర్పాట్లన్నీ సౌకర్యంగా ఎవరికి ఇబ్బంది లేకుండా లైన్లు కానీ, వాటర్ సదుపాయం కానీ, భోజన సదుపాయం కానీ, లైన్ పద్ధతి, అమ్మవారి దర్శనం దగ్గర కానీ ఏ ఇబ్బంది లేకుండా. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? ఎంతసేపు జరిగింది? గోదావరి జిల్లా నుంచి వచ్చి తూర్పు గోదావరి జిల్లా. ఎంతసేపు దర్శనానికి ఎంతసేపు సమయం పట్టింది? గంట పట్టింది. సో అక్కడ మీకు దారిలో మంచినీళ్ళ వస్తు కానీ అంతా అన్ని సదుపాయాలు బాగా చేశారు. క్యూ లైన్ కూడా బాగుంది. అమ్మవారి అలంకరణ కానీ లేకపోతే దేవాలయం సుందరీకరణ కానీ ఎలా చాలా బాగా చేశారు. సౌకర్యాలు అన్ని బాగా చేశారు. అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది. అమ్మవారి అలంకరణ చాలా బాగుంది. వచ్చిన భక్తులందరూ కూడా సంతృప్తిగా ఉంది. దర్శనం చేసి బాగా చేశారమ్మా. మేము ఊళ్ళో కాబట్టి మేము అన్నప్రసాదం సుమారుగా ఎంతసేపు పట్టిందమ్మా మీ దర్శనం? 2 గంటల పడుతుంది. సో అట్లాగమ్మా అక్కడ మంచినీళ్ళు ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఎక్కడైనా తోపులాట అట్లాంటివి సో మొదటి రోజు చేసుకున్న దర్శనం సంతోషమేనా? ఏమ్మా ఎలా ఉంది అమ్మవారి అలంకరణ కానీ అంతా బాగుందా? అనకాపల్లి నుంచి వచ్చారు. ప్రతి ఏడాది వస్తారమ్మా లేకపోతే? సో అప్పటికి ఇప్పటికి కొంత తేడా కనిపిస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తుల మనోభావాన్ని పరిగణలోకి తీసుకుంటూ ప్రతిదీ కూడా చాలా క్రమ పద్ధతిలో చేస్తూ ప్రసాదాలు అవన్నీ దారి పొడుగునా మీకు మంచినీళ్ళు ఏర్పాట్లు అయి ఉన్నాయమ్మా? ఎట్లుందమ్మా? మొదటి రోజు దర్శనం చేసుకున్నారు కదా, ఏమనిపిస్తుంది? వెళ్తున్నారా మీరు దర్శనానికి? మీకు చెప్పారా? కొంతమంది వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పారా ప్రశాంతంగా ఉంది, బాగుంది అని చెప్పారా? బాగుంది. అన్ని లైన్లు వదిలేశారు ఫ్రీగా. ఎవరు ఏ లైన్ లో ఖాళీగా ఉంటే దాని విఐపీ లైన్లు కూడా వదిలేశారు. ఫ్రీగా వెళ్ళాం, వచ్చాం, భోజనం చేసాం, వెళ్ళిపోయాం. దారి పొడుగుతా మంచినీళ్ళు ఏర్పాటు కానీ నీళ్లు మజ్జిగ ఇస్తానే ఉంది. అమ్మవారి అలంకరణ ఎలా ఉందమ్మా? చాలా అంటే చాలా. సో అప్పటికి ఇప్పటికి తేడా గమనిస్తారంటే గత ప్రభుత్వాల్లో సంవత్సరం విగ్రహాలు ధ్వంసం చేసినా కూడా పట్టించుకోవద్దు. బాగా ఫ్రీగా ఉంది. దర్శనానికి మాత్రం హాఫ్ అన్ అవర్ లో బయటకు వచ్చేసాం. స్టార్ట్ అయిన దగ్గర చిన్న పిల్లలతో వెళ్ళారు మీరు సరదాగా? ఏమో ఎలా జరిగిందా? బాగా జరిగిందా? అమ్మవారు చూసారా? బాగుంది. అమ్మవారు ఎలా ఉన్నారు? విగ్రహం అలంకారం అంతా బాగుందా? ఏనా ఎలా ఉంది? దర్శనం చేసుకున్నావా? ఫ్రీగా ఉందా దర్శనం? ఏర్పాట్లు ఎట్లా చేశారు ఏంటి? బానే ఉందా? అమ్మవారిని చూసావా? ఏం దండం పెట్టుకున్నావు? బాగా చదువుకోవాలని. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎంత ఎట్లా దర్శనం జరిగింది ఏంటి? అంటే ఈసారి ఏర్పాట్లు ప్రతిదీ కూడా మంచినీళ్ళ దగ్గర నుంచి భోజనం అన్ని కూడా చక్కగా చేసామంటున్నారు. ఏమా? అంటే సామాన్య భక్తులు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకూడదని ఈరోజు విఐపీలో వివిఐపీలో అట్లా లేకుండా చక్కగా అంతా లైన్ బాగానే కదులుతుంది అంటారు. నిజమేనమ్మా? ఏ ఊరు నుంచి వచ్చారమ్మా మీరంతా? ఇక్కడే స్థానికమే. ప్రతి సంవత్సరం వస్తుంటారా? అప్పటికి ఇప్పటికి తేడా కనిపిస్తుందమ్మా? మీకు తేడా తెలుస్తుందా? అలంకరణ గాని అమ్మ మీ వాళ్ళ పెద్దవాళ్ళకి కూడా ఎక్కడికక్కడ దారిలో మంచినీళ్ళు వస్తాయని మజ్జిగని ఏమా మజ్జిగ ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు. తోపులు అట్లా లేకుండా నిదానంగా నడిచేళ్ళమన్నారు. అంటే ఎక్కడైనా ఇబ్బందులు పడ్డారు? తోపులు విజయవాడ లోకలే. అమ్మ ప్రతి సంవత్సరం మీరు గమనిస్తూ ఉంటారు కదా, ఈ సంవత్సరంలో అంటే గతంతో పోలిస్తే గత ప్రభుత్వాలతో పోలిస్తే ఇప్పుడు బాగుంది, లేకపోతే ఇక్కడ ఎండారం బాగుంది, లేదా ఈ లైన్లో వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ అట్లా మీరు గమనించినాయి? ఏమా అమ్మ పార్టీలకు అతీతంగా అమ్మ ఈ రోజున ప్రజల విశ్వాసాలని వాళ్ళకి మత విశ్వాసాలను గౌరవించుకుంటూ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా లేకపోతే ఇంకా ఏమేమి వస్తుందో కల్పించాలని ఆలోచించే పెద్దలు కానీ
లియో చెప్పండి. వినాయకుడి గుడి స్టార్ట్ అయ్యాం 2ంటికి. క్యూ లైన్ లో మమ్మల్ని ఎక్కడ ఆపల. చక్కగా దర్శనం చేసుకున్నాం. చాలా హ్యాపీగా కిందకి వచ్చాం. చక్కగా వాటర్ బాటిల్ ఇచ్చారు. చాలా హ్యాపీగా దర్శనం చేసి చాలా హ్యాపీగా వెళ్తాం. మామూలుగా జనాన్ని చూసినప్పుడు మాత్రం నేను భయపడ్డాను. నేను వచ్చేటప్పుడు నిన్న వీళ్ళు ముగ్గురు వచ్చారు. నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు, మా మిస్సెస్ వచ్చారు. వీళ్ళు ముగ్గురు వచ్చారు. ధైర్యంగా వీళ్ళే వచ్చారు. ఇవాళ నేను వచ్చాను. నేను ఎలా దర్శనం అవుతానో మేము కంగారు పడ్డాం. కానీ చాలా హ్యాపీగా వెళ్ళి చాలా హ్యాపీగా వచ్చాం. సో భవానీ అంటే భవానీ దీక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. స్థానికంగా ఉన్న వాళ్ళు కానీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే జనాలతో అంటే ఎక్కువ వస్తువులు ఏమున్నాయో ఏమి లేవో అని భయపడ్డారా లేకపోతే? అంతేనండి. అంటే జనం ఎక్కువ మంది వస్తున్నారు కదా, ఇంత క్రౌడ్ ఉంటుంది కదా, మనం వెళ్తే ఎంతసేపటి వస్తామో తెలియదు, ఏమైనా బ్లాక్ చేస్తారా అని ఆప్తాను భయంతో వచ్చాను. నిన్న పవన్ కళ్యాణ్ వచ్చారండి. అయినా సరే వీళ్ళు హ్యాపీగా దర్శించుకుని వచ్చాన్నారు. వీళ్ళెంత బాగా చెప్పినప్పుడు మన నమ్మకం మన ఇంట్లో చెప్పినప్పుడు నేను వాళ్ళు వచ్చా. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనేది ఈసారి తీసుకున్న నిర్ణయం జిల్లా కలెక్టర్ గారు కానీ లేకపోతే అధికారులు కానీ తీసుకున్న నిర్ణయం. మీకు తేడా కనిపించిందా సార్? స్పష్టంగా కనిపించిందండి. ఏంటంటే కొంచెం బిఏపీలు వచ్చినప్పుడు బ్రేక్ లేకుండా తీసుకెళ్తున్నారు సార్, అదే హ్యాపీ. ఏదైనా బిఏపీ వచ్చి బ్లాక్ చేసిన కొంచెం అసహనం వచ్చింది, కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ ఇవాళ నేను చూసిన దానిలో ఎవరు బిఏపీ మీరు చోట లేరు. అందుకే చాలా హ్యాపీగా దర్శనం చాలా హ్యాపీగా వచ్చాం. Please subscribe to Leo News for more videos.